పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మొన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యుడు మొన్న మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం ఖాళీగా ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే ఖాళీగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే ఖాళీగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేసి పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజ్ కార్పొరేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడాన్ని తక్షణమే విరమించుకోవాలని, పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు గడుస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు సంజయ్, పలమనేరు నియోజకవర్గ నాయకులు ఆసిఫ్, అమన్ ఖాన్, సమీర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, పొంగనూరు.